హాయ్ అండి. ఈరోజు తోటకూర పప్పు చేస్తున్నాను. ఇది అన్నంలోకి, జొన్న రొట్టెలోకి, రాగి ముద్దలోకి, చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. మనం కరెక్ట్ కొలతల ప్రకారం చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది తోటకూర పప్పు. ఫస్ట్ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టేసుకొని వాటర్ వేసుకొని ఒక 10 పచ్చిమిర్చి, కాస్త పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. నేను కుక్కర్లో పెట్టట్లేదు, విడిగానే ఉడికిస్తాను. తోటకూర ఒక కట్ట తీసుకోవాలి. దీంట్లో ఏమైనా గడ్డి పుల్లలు అట్లుంటాయేమో తీసేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని చివర్లు తీసేయాలి. ఎంత కట్ చేస్తారో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దీనికి 2 టమాటా, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పప్పు ఉడుకుతుంది కదా, ఇప్పుడు 60% పప్పు ఉడికిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూర ఉంది కదా, అది పెట్టేసి ఒకసారి బాగా కలపాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం 2 టమాటాలు తీసుకున్నాం కదా, అవి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకోసారి అంతా బాగా కలపాలి. తోటకూర టమాటో అంతా కలిసేలా కలిపి ఉడికించుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, కాస్త చింతపండు వేసి ఉడికించుకోవాలి. అంతా ఉడికిపోయిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. పప్పు అంతా బాగా మెదిగిపోయింది కదా, మరొక గిన్నె పెట్టేసుకొని అందులో కాస్త ఆయిల్ వేసి పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చిన్నుల్లిపాయలు ఇందాక పప్పులో వేసాం కదా, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పప్పు వేసేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత 1 నిమిషం బాగా కలిపేసి స్టవ్